కానీ అట్లా ఇవ్వనివ్వకుండా అడ్డుపడింది అక్కడ కేవీపీ రామచంద్రరావు అన్నటువంటి విషయం తర్వాత అర్థమవుతుంది. అంటే ఆంధ్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆంధ్రాకే తీసుకురావాలన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాహుల్ గాంధీ కూడా డికే శివకుమార్కి అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఆపారు అన్నటువంటి విషయం. ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు కథ అంతా నడిపిస్తుంది కేవీపీ రామచంద్రరావు మాత్రమే. ఇదంతా కూడా కేవీపీ రామచంద్రరావు నడిపిస్తోంది చంద్రబాబు నాయుడు. కేవీపీ చంద్రబాబు బాగా క్లోజ్ అయ్యారు. అంతకుముందు కూడా ఈయన రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన టర్మ్స్ ఆయన డిక్టేట్ చేసేవాడు. అంటే వాస్తవంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఏ పనికి వెళ్ళినా సరే ఇద్దరి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే బట్టతలైన కలిసి వచ్చావా అని అడుగుతాడని, అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే గడ్డమైన కలిసి వచ్చావా అనేవాడని ఒక ప్రచారం ఉంది. ఈ ఇద్దరి మధ్యన అనుసంధానకర్తగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు కేవీపీ. కాబట్టి ఆ కేవీపీకి ఇప్పుడు జగన్ దగ్గరికి రానిలేదు. తనకి ఒకప్పుడు కింగ్ మేకర్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాల్టి రోజున ఉండేటువంటి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి కంటే కేవీపీతో చనువు ఎక్కువ నాయకులందరూ కూడా. ఇవాళ వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కేవీపీతో